ధన్యవాదములు అన్నగారికి. కదిరి ప్రాంత ప్రజలకు సుపరిచితులైన మా అన్నగారు కామ్రేడ్ ఇలియాజ్ బై గారిగానే నాకు కామ్రేడ్ ఇలియాజ్ గారిగానే తెలుసు. కానీలో ఇంకొక అపరిచితుడు లాగే వీళ్ళలో ఒక అజ్ఞాత వ్యక్తి దాగి ఉన్నాడు. వీళ్ళ తాతగారైనటువంటి డాక్టర్ హుస్సేన్ సాబ్ గారు ప్రముఖ కదిరిలో వైద్యులు. మన బ్రిటిష్ కాలంలో తర్వాత కదిరిలో వైద్యులు ఎవరంటే డాక్టర్ హుస్సేన్ గారి పేరు చెప్పేవాళ్ళు. మేము చిన్నప్పుడు విన్నాము వలీసాబ్ రోడ్లో ఆడుకునేటప్పుడు. మరి వాళ్ళ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని అన్నగారు కామ్రేడ్ ఇలియాజ్ గానే కదిరి ప్రాంత ప్రజలకు సేవ చేయడమే కాకుండా అదేవిధంగా ఆయుర్వేదంగా కూడా సర్వీస్ సేవలు చేస్తున్నారని చెప్పేసి నాకు మొన్ననే తెలిసింది. నాకు మోకాల నొప్పులు చాలా విపరీతంగా ఉండేది. స్టేజ్ 4 వరకు వెళ్ళాను, కానీ నొప్పి విపరీతంగా బాధిస్తూ ఉండేది. అన్నగారు ఏం కుంటుతున్నావు భాస్కర్ అని చెప్పేసి అనగానే, అన్న ఇది నా సమస్య, ఆపరేషన్ చేయించుకోలేకుండా అంటే కొద్దిగా వెయిట్ తగ్గు బాగుంటుంది అని చెప్పారు. అదేవిధంగా వెయిట్ తగ్గడానికి కూడా ప్రయత్నిస్తున్నాను. ఆయన ఏవో కొన్ని మూలికలు చెప్పి ఆయుర్వేద మూలికలు నాకు ఒక తైలం చేయించినారు. మరి ఆ తైలము 2 పూట్ల నా మోకాలికి మర్దన చేస్తుంటే చాలా రిలీఫ్గా ఉంది. అంటే నేను పూర్తిగా ఆపరేషన్ చేయించుకోకూడదు అని చెప్పలేను, కానీ నాకైతే మాత్రము చాలా 40 to 50% ఉపశమనం కలుగుతుంది. మరి ఇటువంటి వారిని గుర్తించి మనము కదిరి ప్రాంతంలో ఈయన సేవలను కూడా ఉపయోగించుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతే, మరి ఎక్కువ చెప్తే బాగుండదు.